హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లలని గురుకుల హాస్టల్స్లో చదివించాలనుకుంటున్నారో, సో వారిని గురుకుల హాస్టల్స్లో జాయిన్ చేసే ముందు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్రధానంగా మన పిల్లలని ఏ ఉద్దేశంతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తున్నాము అనేది పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, వాళ్ళ ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నారనా, లేదంటే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు చదువు డిస్టర్బ్ అవుతున్నారు. హాస్టల్స్‌లో అయితే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటది. టీచర్స్ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటది. సో, అక్కడ పిల్లలకి డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉండి చదువు ఎక్కువ టైం వాళ్ళు స్టడీ అవర్స్ గానీ, ఇంకా కొన్ని ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గానీ, ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ గానీ, ఇలాంటి రకరకాల ఏ కాంపోనెంట్‌ని మనం దృష్టిలో పెట్టుకొని హాస్టల్స్‌లో చేర్పిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించాలి అనుకుంటున్న తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, మొదటగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మాట వినట్లేదు, ఫోన్ ఎక్కువ చూస్తున్నారు, బయట తిరుగుతున్నారు. ఈ రీజన్స్ వల్ల పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్స్‌లో వేసేద్దాం అనే అభిప్రాయం గనుక తల్లిదండ్రులకు ఉంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో, పిల్లలు ఇక్కడ మీ కంటి ముందున్నప్పుడే వాళ్ళని ఒక 10, 12 సంవత్సరాలు మీరు ఫిఫ్త్ క్లాస్‌లో జాయిన్ చేస్తున్నారా? సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, సో ఏ క్లాస్‌లో మీరు హాస్టల్స్‌లో జాయిన్ చేసినా, మీ దగ్గర ఆల్రెడీ 10, 12 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళ మైండ్ సెట్‌కి ఒక ఫౌండేషన్ అనేది పడింది. అంటే వాళ్ళు గారాబంగా పెరిగారా? బాగా అల్లరి చేసే లేదా ఇతరులతో గొడవ పడే తత్వంతో పెరిగారా? లేదా రకరకాల ఫౌండేషన్ వాళ్ళకి ఆల్రెడీ మీ ఇంట్లో పడింది. సో, సడెన్‌గా హాస్టల్స్‌లో వేయగానే ఆ ప్రవర్తన పూర్తిగా మార్చుకొని భిన్నంగా ఉంటారనడానికి కొన్ని ఇబ్బందులుంటాయి. అవేంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర మీ పర్యవేక్షణలో ఆ పిల్లాడు అప్పటి వరకు పెరిగిన పిల్లాడు సడెన్‌గా హాస్టల్స్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు పిల్లాడిలో అలాంటి ప్రవర్తనా లోపాలున్నాయని మీరు వెంటనే టీచర్‌లకు చెప్పరు. అంటే, సార్ ఇంటి దగ్గర ఇలా అల్లరి చేసేవాడు, ఇలా మాట వినకపోయేవాడు, ఇలా చదవకపోయేవాడు, ఇలా ఫోన్ ఎక్కువ యూజ్ చేసేవాడు, ఇలా రకరకాల అప్పటి వరకు పిల్లాడు చేసినటువంటి తప్పులు మీరు టీచర్స్ దగ్గర చెప్పరు. చెప్పకుండా టీచర్సే పిల్లాడిని అర్థం చేసుకొని వాళ్ళు చేసే హాస్టల్స్‌లో లేదా వాళ్ళు పడుకునే ప్లేస్‌లో డార్మెటరీలో వాళ్ళు చేసే తప్పులు టీచర్లు అర్థం చేసుకొని టీచర్లకు వాళ్ళ డాటా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ టైం అనేది కాలయాపన అయితది. ఈ టైంలో అటు పేరెంట్సు వారిని దగ్గరుండి చూసుకొని వాళ్ళ తప్పులను వెంటనే సరిదిద్దే లేక, టీచర్స్‌కి వెంటనే మీరు ఆ విషయం చెప్పక, ఇలా కొద్ది టైంలోనే పిల్లాడి యొక్క మనస్సనేది బలంగా మారిపోతది. మనం అనుకుంటాం గానీ, పిల్లల అడోలసెన్స్ అంటే ఒకప్పుడు 14, 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ మైండ్ అనేది అప్పుడు డెవలప్ అయ్యేది అని మన గతంలో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లాడికే ప్రతి ఒక్క విషయం తెలుసు. ఒక వయుక్తుడైనటువంటి వ్యక్తికి ఇన్ని విషయాలు తెలుసు. ఒక ఫిఫ్త్ క్లాస్ ఏజ్‌లో ఉన్నటువంటి పిల్లాడికి అవన్నీ విషయాలు తెలుసు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. సో, కాబట్టి మన పిల్లల్ని ఎప్పుడైనా సరే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు అనుకోకూడదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. సో, కాబట్టి హాస్టల్స్‌లో మనం జాయిన్ చేసేటప్పుడు పిల్లాడిని కంట్రోల్ కోసం ఇది హాస్టల్ అనేది ఏదో పిల్లలను ఆహ్, శిక్షించే ప్రదేశం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు పిల్లలతోని ఒక నెగెటివ్ కామెంట్ చేయడం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసినా. "నువ్వు ఇలాగే అల్లరి చేస్తే నేను హాస్టల్‌లో పడేస్తా" అని వాళ్ళు ముందే హాస్టల్ అంటే ఒక జైలు. నువ్వు చేసే తప్పుకు నేను శిక్ష చేసే విధంగా హాస్టల్స్‌లో ఏసేస్తా అని ఒక నెగెటివ్ ప్రచారం పిల్లల మైండ్‌లోకి, నెగెటివ్ భావజాలాన్ని పిల్లల మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. అంటే వాడు హాస్టల్‌లో జాయిన్ చేయడానికి ముందే నేను ఒక జైలుకి పోతున్నా అనే ఫీలింగ్‌తోని బలవంతంగా వస్తాడు. అట్లా గాకుండా పిల్లలకు పాజిటివ్‌గా నువ్వు బాగా చదివితే నేను హాస్టల్‌కి పంపిస్తా. అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటది. మంచి స్పోర్ట్స్ టీచర్స్ ఉంటారు. లేకపోతే మ్యూజిక్ టీచర్స్ ఉంటారు. ఆర్ట్ టీచర్స్ ఉంటారు. అక్కడ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. మనం జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్‌కి ప్రియారిటీ ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వస్తాయి వాళ్ళకి. జాబ్స్‌లో ప్రియారిటీ ఉంటుంది. ఇలా రకరకాల పాజిటివ్స్ చాలా ఉన్నాయి. అవి చెప్పి పిల్లల్ని హాస్టల్‌కి పంపిస్తే వాళ్ళు హాస్టల్‌కొచ్చిన తర్వాత మా మాటైనా వింటారు. పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి విషయాలు నేర్చుకొని పాజిటివ్‌గా ముందుకెళ్తారు. సో, మనము 2 నెగెటివ్ విషయాలు ముందే హాస్టల్‌కి చేర్పించకన్నా ముందే వాళ్ళకి చెప్తున్నాం. ఒకటి, నువ్వు అల్లరి చేస్తున్నావు కాబట్టి హాస్టల్స్‌లో ఏస్తున్నాం అని పిల్లాడి మైండ్‌లో చెప్తున్నాం. రెండోది మన మైండ్‌లో, పేరెంట్స్ మైండ్‌లో ఏమనుకుంటున్నారంటే నేను హాస్టల్స్‌లో పంపించేశాను. ఇప్పటివరకు ఇంటి దగ్గర చేసిన అల్లరి హాస్టల్‌కి పోగానే తగ్గిపోతదని మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఇవి 2
మీ తరపున జరిగేది తప్పే, పిల్లాడి మైండ్‌లో ఉండేది కూడా తప్పే. ఎందుకంటే హాస్టల్స్‌లో వేసేస్తున్నాం అనగానే పిల్లాడిలో మార్పు రాదు. ఫస్ట్ టీచర్స్‌కి పిల్లాడి యొక్క కంప్లీట్ రిపోర్ట్ చెప్పండి. హాస్టల్‌లో జాయిన్ చేసేటప్పుడే, సార్ ఇక్కడిక్కడ మా పిల్లాడు ఇలా కొంచెం మనం గట్టిగా అరిస్తే ఇంకా గట్టిగా హైపర్ అయిపోతాడు. ఇంకొకటి ఇబ్బంది చేస్తాడు. లేదా కొంచెం ఏదైనా విషయంలో ఎంకరేజ్ చేస్తే, "నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు బాగా సాంగ్ పాడుతున్నావు, నువ్వు బాగా డ్రాయింగ్ చేస్తున్నావు" అని ఏదైనా ఎంకరేజ్ చేస్తే మా పిల్లాడు ఇంకా బాగా వింటాడు సార్. ఫస్ట్ దగ్గరైతే టీచరు, స్టూడెంట్ దగ్గరైతే టీచర్ చెప్పేది ఏదైనా చేయడానికి ముందొస్తాడు. అలా పిల్లాడిలో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ టీచర్‌తో డిస్కస్ చేయండి. సో, ఇలా చేసినప్పుడే పిల్లలను హాస్టల్స్‌లో చేర్పించిన దానికి ప్రయోజనం ఉంటది. రెండవది, ఎవరైతే ఇంటి దగ్గర బాగా చదువుతున్నారో, మా పిల్లల్ని హాస్టల్స్‌కి పంపిస్తే ఇంకా అడిషనల్‌గా సపోర్ట్ దొరుకుతుంది, ఎడ్యుకేషన్ ఇంకా బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం హాస్టల్స్‌లో పంపిస్తాము. ఒకప్పుడు అదే ఉండేది. ఎప్పుడైతే గురుకుల హాస్టల్స్ చాలా తక్కువ ఉన్న సందర్భంలో నేను కూడా 4థ్ క్లాస్, 5థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాస్తే మా క్లాస్‌లో నాకన్నా బాగా చదివే పిల్లలకి సీట్ వచ్చింది. ఈవెన్ నాకు కూడా రాలేదు. నాకన్నా తక్కువ హాస్టల్స్ ఉండడం వల్ల మా ఫ్రెండ్స్‌కి చాలా మందికి వచ్చింది. వాళ్ళు అక్కడెళ్ళి హాస్టల్‌లో చదువుకున్నారు. సో, అలా ప్రతిభ ఎక్కువున్న పిల్లలు హాస్టల్‌కి పంపిస్తున్నామనుకోండి, మనం హాస్టల్స్ నుంచి ఇంకా అడిషనల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే మా పిల్లాడు ఇంటి దగ్గరుంటే ఇగో ఈ అంశాల్లో వెనుకబడున్నాడు, హాస్టల్స్‌కెళ్తే ఇంకా బాగా నేర్చుకుంటాడనే ఉద్దేశంతోని మనం హాస్టల్‌కి పంపించిన టైంలో మనం ఏం చేయాలంటే, మన పిల్లాడి గురించి టీచర్స్‌తోని డిస్కస్ చేయాలి. సార్ మా పిల్లాడు ఈ సబ్జెక్ట్‌లో ఇలా ఉన్నాడు, ఈ సబ్జెక్ట్‌లో వెనుకబడున్నాడు, లేదంటే తన హ్యాండ్ రైటింగ్‌లో ప్రాబ్లమ్ ఉంది, లేదా తను రీడింగ్‌లో ప్రాబ్లమ్ ఉంది, రైటింగ్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడిక్కడ మీరు అంటే మాక్సిమం కొంతమంది పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉందనేది తెలియకపోవచ్చు. కానీ ఇది ఒక 20 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి అది ఆ ప్రాబ్లమ్ ఉంది. కానీ ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు ప్రెజెంట్ 5థ్ క్లాస్‌లో పిల్లల్ని జాయిన్ చేస్తున్న పేరెంట్స్ ఆల్మోస్ట్ 30, 35 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న పేరెంట్స్. కాబట్టి వాళ్ళు కొంచెమైనా వాళ్ళకు ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటది. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మా పిల్లాడి గురించి నాకు పూర్తిగా తెలియదంటే దాంట్లో తల్లిదండ్రుల లోపం కూడా ఉంటది. అంటే పిల్లాడు ఎందుకు చదువుతలేడు? ఎలా చదువుతున్నాడు? చదవడంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? అనే కొంచెమైన డాటా కూడా పేరెంట్స్ దగ్గర లేకపోతే, అప్పుడు మనం ఇప్పుడు మన హెల్త్ బాగాలేదన్న విషయం మనకు తెలిసినప్పుడు, మనం గుర్తించినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి, "సార్ నాకిలా అనిపిస్తుంది. దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి" మనం డాక్టర్‌ని అడుగుతాం. అలా ముందెళ్ళి మనం ఏం చెప్పకపోతే డాక్టరు నీకెక్కడ నొప్పి ఉందని చెప్తే అక్కడ ట్రీట్మెంట్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాడు. పిల్లాడికి కూడా ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని మీరు చెప్పినప్పుడు ఇంకా ఎర్లీగా గుర్తిస్తారు. సరే మనం ఏం చెప్పలేదు, టీచర్స్ దగ్గర పిల్లాడిని అప్పజెప్పేసి వచ్చేసినామంటే, ఆ పిల్లాడి గురించి తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ టైం పడతది. ఆ ఎక్కువ టైం పట్టే టైంలో క్లాస్‌లో 40 మంది ఉన్న సందర్భంలో మీ పిల్లాడి మీద ఫోకస్‌కి వెళ్ళొచ్చు. లేదా కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఆ సందర్భంలో పిల్లాడు కొంచెం నష్టపోతాడు కాబట్టి, ఇమ్మీడియేట్‌గా జాయిన్ చేసేటప్పుడే టీచర్స్‌తోని కమ్యూనికేట్ అవ్వండి. మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి? హాస్టల్స్‌కి ఎందుకు పంపిస్తున్నాం అనే దాని విషయాన్ని బాగా పరిశీలించి పంపించండి. ఏదో ఏసేస్తున్నాం, అందరి పిల్లలు పంపిస్తున్నారు, మనం పంపిస్తున్నాం, లేదా అల్లరి చేస్తున్నారని పంపిస్తున్నాం, లేదా ఇంకో కారణాలు ఏదైనా పిల్లల్ని హాస్టల్‌లో ఏసే ముందు మనం చాలా విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. కొంతమంది 7థ్, 8థ్, 9థ్ క్లాస్ పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. పేరెంట్ ఏమన్నాడంటే, "మా పిల్లాడిని నేను ఇంట్లో భరించలేకపోతున్నాను. వాడికి కొన్ని ఇంటి పక్కన పెద్ద పిల్లల్ని చూసి కొన్ని చెడు అలవాట్లయ్యాయి. సో, ఆ అలవాట్లు మాన్పించడానికి మా హాస్టల్‌లో ఏస్తే జైల్లాగా కట్టుదిడ్డంగా ఉంటుంది. కాబట్టి హాస్టల్‌లో ఏసిన తర్వాత అలాంటి అలవాట్లన్నీ మానుకుంటాడనే ఉద్దేశంతోని ఏశానని" చెప్పాడు. కానీ అది జరగదు. ఎలా జరగదు అంటే, ఒక అలవాటు పిల్లాడికి ఏర్పడింది అంటే, ఇంట్లో అయితే తల్లిదండ్రులు ఉంటారనో, ఎవరైనా పక్కింటి వాళ్ళు చూస్తారనో భయానికో, లేకపోతే ఇంకొకటో కొంతవరకు కంట్రోల్‌లో ఉంటారు. లేదా హాస్టల్‌లో ఏసిన తర్వాత పూర్తిగా మానిపోతారు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈరోజు హాస్టల్స్‌లో ఉన్న పిల్లాడైనా పేరెంట్‌కి ఏం చెప్తున్నాడు అంటే, "నేను ఓన్‌గా వచ్చేస్తాను. ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మీరు రాకున్నా పర్లేదు" తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? రిటర్న్ ఫోన్ చేసి, "సార్ మేము పిల్లాడిని తీసుకురావడానికి రాలేకపోతున్నాం. మా పక్కింటాయన ఉన్నాడు. మా ఊరాయన ఉన్నాడు. ఆయనతో పాటు మా బాబుని పంపించండి" అంటున్నాడు. ఆ పక్కింటాయన లేదా ఆ ఊరాయన ఆ పిల్లాడిని గేట్ బయటకు తీసుకెళ్ళేంత వరకే నాది బాధ్యత అని సంతకం పెట్టి గేట్ బయటకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత, "అంకుల్ నేను ఒక్కనే ఎళ్ళిపోతా. ఓన్‌గా ఎళ్ళిపోతా. మీరెళ్ళండి" అని చెప్పేసి ఆ అంకుల్‌కి చెప్పేసి ఈ అబ్బాయి బస్ ఎక్కేస్తాడు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మార్నింగ్
9కి బయలుదేరిన అబ్బాయి అక్కడ ఇంటికి వెళ్ళేసరికి 12 1 అవుతుంది, కానీ ఈవినింగ్ 4 5 వరకు ఇంటికి వెళ్ళాడు. సో స్వేచ్ఛగా ఒక్కడే తిరుగుతాడు. అలా నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పిల్లాడు ఒక్కడే స్వేచ్ఛగా వెళ్ళడం, స్వేచ్ఛగా రావడం. ఈ ఈ క్రమంలో ఇంక ఎక్కువ తను తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటి దగ్గర చెడు అలవాట్లు ఉన్నాయి, హాస్టల్స్కి వెళ్తే ఆ చెడు అలవాట్లు పోతాయనే ఉద్దేశంతో మాత్రమే హాస్టల్స్లో వేయకండి. పిల్లలను హాస్టల్స్లో వేసేటప్పుడు టీచర్కి క్లియర్ రిపోర్ట్ ఇవ్వండి. సార్ మా అబ్బాయి ఇది, వాడిలో ఈ చెడు అలవాటు ఉంది, దీన్ని మీరు మార్పించడానికి ప్రయత్నించండి అంటే ఫస్ట్ నుంచి టీచర్ ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తాడు. హాస్టల్స్లో నైట్ టైంలో ఆ అబ్బాయి గురించి తెలుసుకోమని ఇంక ఇతర విద్యార్థులకు చెప్తాడు. వీళ్ళు ఈ అబ్బాయి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు, మీరు ఏదైనా నైట్ టైంలో ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ జరిగితే నాకు వెంటనే రిపోర్ట్ చేయండి అని ఆ అబ్బాయి మీద ఇతర విద్యార్థుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాడు, కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో కొంతమంది నేను చెప్తున్నాను కదా, ఇందాక చెప్పిన సందర్భంలో ఒక పేరెంట్కి వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి మిస్టేక్స్ తెలిసి హాస్టల్స్లో వేశాడు. హాస్టల్స్లో వేసిన తర్వాత ఒక 6 మంత్ 1 ఇయర్ తర్వాత ఆ అబ్బాయికి ఉన్నటువంటి చెడు హ్యాబిట్స్ మాకు తెలిసి మేము గుర్తుపట్టి పేరెంట్స్ని పిలిపించాం. మీ అబ్బాయికి చెడు అలవాటు ఉంది, ఇది హాస్టల్లో చేయడం తప్పు అని చెప్పేసి అంటే ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఒక్కసారి ఫస్ట్ టైం నాకు ఏం తెలియనట్టు రియాక్ట్ అయ్యాడు. అవునా, నువ్వు ఇంత పెద్ద చెడ్డ అలవాటు ఉందా అని చెప్పేసి కొట్టాడు అబ్బాయిని. కానీ రెండోసారి అలా చేశాడు. రెండోసారి అబ్బాయి చేసిన విషయం మళ్ళీ పేరెంట్స్ చెప్పాము, ఇక మీ అబ్బాయిని ఇక్కడ ఉంచుకోం, తీసుకెళ్ళండి ఇంటికని. రెండోసారి చేసినప్పుడు చెప్తే ఆ పేరెంట్ వచ్చేసి, సార్ మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా అబ్బాయికి అలవాటు ఉందని నాకు ముందే తెలుసు సార్, హాస్టల్స్లో వేయడానికి కారణం కూడా అదే, ఇక్కడికి వస్తే మానుతాడు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ప్లీజ్ సార్, ఇంటికి వెళ్తే ఇంతకన్నా ఎక్కువ దారుణంగా ప్రవర్తిస్తాడనే ఉద్దేశంతో మీ అబ్బాయిని ఇక్కడే ఉంచుతున్నాను, దయచేసి తన స్టడీస్ అయిపోయేంత వరకు ఇక్కడ భరించండి సార్ అని చెప్పేసి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే పేరెంట్ తన సొంత పిల్లాడిని కంట్రోల్ చేసే పరిస్థితి లేక, అదే అతిగారాభం వలనో, ఒకడే కొడుకనో, లేకపోతే చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచానో, ఇంకేదేదో కారణం వల్ల పిల్లలకు పేరెంట్స్ బెండ్ అయిపోతున్నారు. వాళ్ళ మాటలకు వీళ్ళు బెండ్ అయిపోయి వాళ్ళని ఏమనలేక టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో టీచర్స్ గట్టిగా పనిష్మెంట్ ఇచ్చి బెదిరియాలన్నా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం టీచర్స్ చేసేది ఏం లేదు, ప్రేమతో చెప్పడమే. సో ప్రేమతో చెప్పాలి అంటే 5th క్లాస్లో పిల్లాడు స్కూల్కి వచ్చినప్పుడు కొంచెం ప్రేమతో చెప్తే వినే పరిస్థితి ఉంటుంది. అప్పుడే పిల్లాడి యొక్క కంప్లీట్ రిపోర్ట్ వస్తే 5th 6th 7thలో వాళ్ళను ఎమోషనల్గా టీచర్కి కనెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా టీచర్ చెప్పేది వింటాడు, చదువుకుంటాడు. అట్లా కాకుండా పిల్లాడిని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు టైం పడితే అప్పుడు కొంచెం అది అంత ఈజీగా పిల్లాడి గ్రోత్కి మనకు సహకరించదు అన్నమాట. సో కాబట్టి తల్లిదండ్రులు హాస్టల్స్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో జాయిన్ చేస్తున్నాం, టీచర్స్తో మనం ఏ విధంగా కమ్యూనికేషన్లో ఉండాలి, ఎవ్రీ మంత్ మన పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వెళ్ళి పిల్లల యొక్క గ్రోత్ తెలుసుకొని టీచర్స్తో మాట్లాడి, సో టీచర్స్ నుంచి పిల్లాడి గురించి చెప్తున్న విషయాలు లేదా వాళ్ళకు తెలిసిన విషయాలు ఇద్దరు డిస్కస్ చేసుకొని పిల్లాడి యొక్క గ్రోత్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తే సో హాస్టల్స్లో చేర్పించిన ఉద్దేశం సక్సెస్ అవుతుంది. సో కేవలం ఇందాక మనం చర్చించుకున్న కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని హాస్టల్స్లో వేస్తే అంతిమంగా హాస్టల్స్లో వేసిన ఉద్దేశం నెరవేరదు. కాబట్టి సో ఇంకా తల్లిదండ్రులకి ఈ వీడియోను చూసి మిగతా పేరెంట్స్ ఎవరైతే హాస్టల్కి పంపించాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇంకా మీరేమన్నా డౌట్లు ఉన్నా, ఇంకా హాస్టల్స్లో పిల్లల్ని చేర్పించడం విషయం మీద ఏదైనా విషయాలు మీరు చర్చించదలుచుకున్నా వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి ఇంకా నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరొక వీడియో చేయడానికి కూడా మీ ముందుకు వస్తాను. ఆల్ ది బెస్ట్.